సాయిరామ్. మోహన్వాణి ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు టాపిక్ భక్తికి విశ్వాసం ముఖ్యం. సుఖ సంతోషాలు కేవలం మన అదృష్టం కొద్దీ లభించాయని మనం అనుకుంటాం, ఆనందపడతాం. 2-3 ఎదురు దెబ్బలు తగిలేసరికి మన విశ్వాసం సన్నగిల్లి భగవంతుడిని నిందించడానికి కూడా వెనకాడం. అసలు విషయం ఏంటంటే కష్టసుఖాలు మనోకల్పితాలు. వీటికి అతీతమైన శక్తి ఒకటి ఉంది, అదే భగవద్భక్తి. ఇందులోకి ప్రవేశిస్తే చింతలు చికాకులు ఉండవు. పరంధాముని కృప అన్నిటికీ అతీతమైన స్థితికి తీసుకెళ్తుంది. భక్తిభావం స్థిరపడాలంటే నమ్మకం, విశ్వాసం అనేవి చాలా ముఖ్యం. భగవంతుని దర్శించే వరకు మనలోని విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఆయనే మన జీవిత రథసారథి అని తలచి మన దృష్టిని మొత్తం దైవంపై లగ్నం చేయాలి. ఆయన పట్ల మనం చూపే శ్రద్ధ, ప్రేమ అతి సహజంగా ఉండాలి. భగవంతుని ధ్యానించే మార్గం ఎటువంటిదైనా పర్వాలేదు. ఎవరు శ్రద్ధతో ధ్యానిస్తే వారికి భగవద్ దర్శనం కలుగుతుంది. భక్తి మార్గంలో హెచ్చుతగ్గులు, భేదభావాలు అనేవి ఉండవు. గీతాచార్యుడు బోధించిన భక్తి యోగం, షిరిడి సాయినాథుల వారు ఇచ్చిన బోధనాసారము ఒకటే. భక్తి విశ్వాసం ఉంటే భగవంతుని చిత్రపటం ఎదుట ఉన్న బూడిద కూడా ఊదిగా మారి విషానికి విరుగుడుగా కూడా పనిచేస్తుంది. ఊది మహిమ అలాంటిది. నమ్మకం లేని భక్తి నిష్ప్రయోజనం అవుతుంది. విశ్వాసం భక్తికి పునాది. అందుకు ఉదాహరణగా ఒక లీలను పరికిద్దాం. నారాయణ మోతీ రామ్జీ అని ఒక బాబా భక్తుడు ఉన్నాడు. అతను నాసిక్ నివాసి. అతను రామచంద్ర రామన్ మోదక్ అనే మరో బాబా భక్తుని వద్దే పనిచేసేవాడు. ఒకసారి తన తల్లితో కలిసి నారాయణ మోతీ బాబా దర్శనానికి షిరిడి వచ్చాడు. బాబా దర్శనం చేసుకున్నాక బాబా నారాయణతో రామచంద్ర మోదక్ వద్ద పని మానేసి సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకుని నీ కాళ్లపై నువ్వు నిలబడు అని సలహా ఇచ్చారు. బాబా మాట శిరసావహించి ఆనందాశ్రమం అనే హోటల్ని పెట్టుకుని అనతి కాలంలోనే వృద్ధిలోకి వచ్చాడు. ఒకసారి నారాయణ స్నేహితుడికి తేలు కుట్టింది. భరించరాని బాధతో విలవిల్లాడసాగాడు. బాబా ఊదీ మహిమ తెలిసిన నారాయణరావు ఊదీ కోసం వెతికాడు, కానీ ఎక్కడా సమయానికి దొరకలేదు. తేలు కుట్టిన చోట ఊదీ రాస్తే నొప్పి తగ్గిపోతుందని నారాయణ నమ్మకం. సమయానికి ఊదీ దొరకకపోయేప్పటికీ నారాయణ బాబా చిత్రపటం ముందు నిలబడి చేతులు జోడించి భక్తితో నమస్కరించి ఆర్తితో బాబాను ప్రార్థించి బాబా పటం వద్ద రాలిపడిన అగరుబత్తి బూడిదను తీసి దానినే ఊదీగా భావించి తన స్నేహితుడికి తేలుకుట్టిన చోట రాశాడు. చిత్రంగా ఊదీ రాసిన కొద్ది క్షణాల్లోనే నొప్పి మాయమైపోయింది. ఆ స్నేహితుడు ఆశ్చర్యపోయాడు. బాబా ఊదీకున్న మహిమ ఇంత గొప్పదా అని అనుకున్నాడు. అంతకన్నా నారాయణ మోతీకి బాబా పట్ల ఉన్న అచంచల విశ్వాసం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఇతరుల కోసం చేసే ప్రార్థన భగవంతుడు తొందరగా మన్నిస్తాడు. అందుకే భక్తికి విశ్వాసం అనేది చాలా ముఖ్యం. ఎవరు శ్రద్ధా విశ్వాసాలతో భక్తిలోని మాధుర్యం రుచి చూస్తారో వారు ద్వంద్వభావాలకి అతీతంగా ఉండగలుగుతారు. కొందరు దేవుడు అన్నిటా అంతటా ఉన్నాడని నమ్మినా నా దేవుడే గొప్ప అనే అహంకారంతో ఉంటారు. తాను నమ్మిన దేవుడి ముందు తప్ప మరొకరి ముందు తలవంచమని, నమస్కరించమని భీష్మించుకుని ఉంటారు. నిజానికి భగవంతుడు సర్వాంతర్యామి. ఎవరు ఏ రూపంలో భక్తి విశ్వాసాలతో కొలిస్తే వారికి అదే రూపంలో దర్శనమిస్తారు. అందుకు మూలే శాస్త్రి కదే నిదర్శనం. మూలే శాస్త్రి అనే సద్బ్రాహ్మణుడు 6 శాస్త్రాలను అభ్యసించి జ్యోతిష్య, సాముద్రిక శాస్త్రాలలో ఆరితేరినవాడు. అతను ఒకసారి బాపూసాహెబ్ బూటీని కలుసుకునేందుకు షిరిడి వచ్చాడు. తర్వాత బూటీతో కలిసి బాబా దర్శనానికి మసీదుకి వచ్చాడు. ఆ సమయంలో బాబా భక్తులకందరికీ పళ్ళు పంచుతున్నారు. సాముద్రిక శాస్త్రం తెలిసిన మూలే శాస్త్రి బాబాను చెయ్యి చూపించమని కోరాడు. బాబా అతని మాటలు పట్టించుకోకపోగా అతని చేతిలో 4 అరటిపళ్ళు పెట్టారు. అనంతరం మూలే శాస్త్రి తన బసకు వెళ్ళిపోయి తన నిత్య విధుల కింద మడికట్టుకుని అగ్నిహోత్రాదులు ఆచరించడానికి సిద్ధమయ్యాడు. బాబా లెండివనానికి బయలుదేరుతూ హఠాత్తుగా ఆగి గేరు అంటే ఎర్ర రంగు సిద్ధం చేయండి, ఈరోజు కాషాయ వస్త్రాలు ధరిస్తాను అని చెప్పి లెండికి బయలుదేరారు. ఆ మాటలు ఎవ్వరికీ అప్పుడు అర్థం కాలేదు. కానీ బాబా తిరిగి మసీదుకి వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. మధ్యాహ్న హారతికి ఏర్పాట్లు గేరుతో సహా సిద్ధంగా ఉన్నాయి. బాబా తన గద్దెపై ఆసీనులయ్యారు. బూటీని పిలిచి
వెళ్ళి ఆ నాసిక్ బ్రాహ్మణుడి దగ్గర నుంచి దక్షిణ తీసుకురా అని పంపారు. బూటి మూలే శాస్త్రికి బాబా చెప్పింది విని ఆశ్చర్యపోయాడు. అంతలోనే తేరుకుని తనలో తాను మూలే శాస్త్రి ఇలా అనుకున్నాడు, బాబా మహాత్ముడే కావచ్చు, కానీ నేను ఆయన శిష్యుణ్ణి కానుగా, ఆయనపై ఆధారపడి కూడా లేను, మరి నేనెందుకు దక్షిణ ఇవ్వాలి? అలా అనుకున్నాడే కానీ అంతలోనే మళ్ళీ ఆలోచన మొదలైంది. కోటీశ్వరులైన బూటీ వంటి వారు ఎందరో బాబా పక్కనుండగా తన వద్ద నుంచే దక్షిణ తెమ్మని బూటీని ఎందుకు పంపారు? ఇందులో ఏదో అంతరార్థం ఉంటుంది అని భావించి బూటీ వెంట మసీదుకి బయలుదేరాడు. మసీదులో అడుగు పెడితే తానెక్కడ మైల పడిపోతానో అనే భావంతో దూరంగా నిలబడి పువ్వులు విసిరాడు బాబాపై. ఉన్నట్టుండి బాబా స్థానంలో తన గురువైన గోలప్ స్వామి కనిపించేసరికి మూలే శాస్త్రి దిగ్భ్రమ చెందాడు. కళ నిజమా? మూలే శాస్త్రి తనను తాను గిల్లుకుని చూశాడు. నిజమే, ఏనాడో గతించిన తన గురువు గోలప్ స్వామి బాబా స్థానంలో కూర్చుని ఉన్నారు. ఇది ఎలా జరిగింది, ఎలా సాధ్యం అని ఆలోచిస్తూనే మాట రాని స్థితిలో మూలే శాస్త్రి 2 చేతులు జోడించి మిగతా భక్తులంతా హారతి పాటలు పాడుతుండగా తాను మాత్రం తన గురువు యొక్క కీర్తనలు పాడసాగాడు. అగ్రకులం వాడినని, పవిత్రుడనని మిడిసిపడిన మూలే శాస్త్రి బాబా పాదాలపై సాష్టాంగపడ్డాడు. లేచి చూచేసరికి బాబా దక్షిణ అడుగుతూ కనిపించారు. బాబా ఆనంద రూపాన్ని చూసి మూలే శాస్త్రి మైమర్చిపోయాడు. అతని గర్వాహంకారాలు సమసిపోయాయి. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. గేరు తీసుకురండి, ఈరోజు కాషాయ వస్త్రాలు ధరిస్తాను అన్న బాబా మాటలకి అక్కడున్న భక్తులకి అప్పుడు అర్థం తెలిసింది. భక్తికి విశ్వాసం ముఖ్యం. భగవంతుని ఏ రూపంలోనైనా దృష్టి పెట్టండి, కానీ ఇతర స్వరూపాలను గర్వాహంకారాలతో తోసిపుచ్చకూడదు. ఏ భగవంతుణ్ణి చులకన చేయకూడదు. అన్నిటా భగవంతుడున్నాడు అన్న నిజం గ్రహించాలి. భక్తిపై మన నమ్మకమే మనని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. జై సాయిరామ్. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.